Hi guys, welcome back to my channel, The Prince, where we talk about workout, skincare, nutrition and grooming. Valentine's Day week చాలా మంది సంవత్సరం అంతా వెయిట్ చేసి ఈ వారంలో ధైర్యం చేస్తారనమాట. కెన్ వి గో అవుట్ ఆన్ అ డేట్? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అమ్మాయిలు కూడా దే వాంట్ టు ఫైండ్ అ లైఫ్ పార్ట్నర్, అ గుడ్ పార్ట్నర్, సపోర్ట్, లవ్ అండ్ కేర్. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారు? డేట్కి వెళ్తారు. ఈ వీడియో దాని గురించే. ఇట్స్ అబౌట్ a few dating tips and protocols you must follow. First things first, మీ స్కిన్ని చాలా బాగా చూసుకోండి. ఆన్ ద డీ డే మీ స్కిన్ మాయిశ్చరైజ్డ్ ఉండాలి. ఇన్ కేస్ స్పాట్స్ ఏమైనా ఉంటే కనుక కన్సీలర్ వాడండి. స్కిన్ కేర్ వీడియోస్లో మేకప్ గురించి నేను ఒక వీడియో చేసినప్పుడు కన్సీలర్ ఏంటి, మేకప్ ఏంటి, పౌడర్ ఎలా చేసుకోవాలి ఫేస్ని, ఇట్ షుడ్ బి మాయిశ్చరైజ్డ్ బట్ నాట్ ఆయిలీ యాజ్ వెల్. సో ఇవన్నిటి గురించి నేను కొన్ని టిప్స్ ఇచ్చాను, ఆ వీడియోస్ ఒకసారి రిఫర్ చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు స్కిన్, ఈ మార్క్స్ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత ఫేషియల్ హెయిర్. ఇప్పుడు నా గెడ్డ ఉంది, ఇది అంత వెల్ గ్రూమ్డ్ కాదు అని నేను చెప్పొచ్చు. కానీ మనకేంటంటే సినిమా ఉంది కదా, ఆ కంటిన్యూటీ వల్ల నేను తీసుకోలేకపోతాను. సో ఈ వ్యాలంటైన్స్ డే డేట్ డ్రాప్ అనమాట. మనం ఏం చేస్తాం? వెళ్తే బాగుండాలి, లేకపోతే వెళ్ళకూడదు. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. బియర్డ్ ఉన్నోళ్ళు నీట్గా లైనింగ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ మై బియర్డ్ కేర్ అండ్ మెయింటెనెన్స్ వీడియో, వాచ్ ఇట్ రైట్ అవే. చాలా టిప్స్ ఉన్నాయి అందులో. మంచిగా ఆయిల్ ఎలా రాసుకోవాలి, బ్రష్ ఎలా చేసుకోవాలి బియర్డ్ని, ఇవన్నీ టిప్స్ ఉన్నాయి. కమింగ్ బ్యాక్ టు పీపుల్ విత్ నో బియర్డ్, షార్ట్ స్టబుల్, మేక్ ష్యూర్ యూ హ్యావ్ గుడ్ లైనింగ్. అండ్ ఈ నెక్ లైన్ కూడా కింద హెయిర్ ఉంటే కనుక ఎక్స్ట్రా హెయిర్ చిన్న ట్రిమ్మర్తో నీట్గా తీసుకోండి. యూ నీడ్ టు లుక్ షార్ప్ గైస్, చాలా షార్ప్గా ఉండాలి. ఓకే, వింటర్. సో స్కాల్ప్, స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది, బాగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. స్కాల్ప్ డ్రై అవ్వడం విషయంలో డ్రై స్కాల్ప్, ఇచ్చీ స్కాల్ప్, చాలామంది ఐవ్ సీన్ దెమ్ డూ దిస్. ఇది ఎందుకు వస్తుందంటే మీ స్కాల్ప్ ఎప్పుడైతే డ్రై అవుతుందో ఆటోమేటిక్గా మీకు డాండ్రఫ్ కూడా వస్తుంది. ఓకే, డాండ్రఫ్ ఉంది, డాండ్రఫ్ ఉంటుంది లేదు అనే డౌట్ ఉన్నోళ్ళు డెఫినెట్గా డార్క్ క్లోత్స్ అయితే వేసుకోవద్దు. టీ షర్ట్ కానీ, మీరు వేసుకునే షర్ట్ కానీ బ్లాక్, బ్రౌన్, నేవీ బ్లూ ఇలాంటివి వేసుకోవద్దు. బికాజ్ మీ షోల్డర్ మీద డాండ్రఫ్ కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్ ఈస్ అ హ్యూజ్ టర్న్ ఆఫ్. క్లోదింగ్ చాలా క్లాసీగా, నీట్గా మెయింటైన్ చేయండి. అంటే మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ టీ షర్ట్స్, ట్రై టు లేయర్ ఇట్ విత్ అ జాకెట్. చూసారా, నేను ఆల్రెడీ డేట్కి రెడీగా ఉన్నాను. యా, షర్ట్ వేసుకున్న వాళ్ళు ఫార్మల్ లుక్, ఎస్ వండర్ఫుల్, దాట్ ఈస్ ఆల్సో రియలీ నైస్ లుక్. క్యాజువల్గా ఉండండి, మోస్ట్ కంఫర్టబుల్ ఉండండి. మీకు ఒకవేళ అలవాటు లేకపోతే ఫార్మల్ వేసుకోవాలని ఏం రూల్ లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్, దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఫర్ ఎ డేట్. క్యాజువల్గా ఉండమన్నానని చెప్పి స్లీవ్లెస్ వేసుకోవడం, షార్ట్స్ వేసుకోవడం, నో, దట్ ఈస్ అ బిగ్ టర్న్ ఆఫ్. డోంట్ డూ దాట్. ప్యాంట్స్, డెనిమ్స్ సేఫెస్ట్, బ్లూ డెనిమ్, బ్లాక్ డెనిమ్. చీనోస్ వేసుకునే వాళ్ళు చీనోస్ వేసుకోండి. అండ్ ఫార్మల్స్ వేసుకునే వాళ్ళకి నేను చెప్పవసరం లేదు. దాంతోపాటు మంచి షూస్ వేసుకోండి. డెనిమ్స్ వేసుకుంటే కనుక వైట్ స్నీకర్స్ మోస్ట్ ప్రిఫరబుల్. స్నీకర్స్ గురించి వచ్చేసరికి నేను ఎప్పుడు మీకు చెప్తుంటా గైజ్, వైట్ స్నీకర్స్ ఎప్పుడు వైట్గా ఉండాలి, స్పాట్లెస్గా ఉండాలి. స్పాట్లెస్ అంటే ఇది చొక్కా కూడా ఉండకూడదు. ఎస్, ఫార్మల్స్ వేసుకున్న వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేయండి. వైట్ షూస్ వేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళతో దూరంగా ఉండండి. బికాస్ డేట్కి వెళ్ళిన తర్వాత కూడా ఎవరన్నా మీ కాలు తొక్కేయచ్చు, అది మాసిపోవచ్చు. దూరం విషయానికి వచ్చేసరికి మిగతా మనుషులతోనే కాదు, డేట్కి వచ్చింది కదా అమ్మాయి, మనం తన మీద చేతులేసి మాట్లాడడం ఇలాంటివి, ఫస్ట్ వాళ్ళ కంఫర్ట్ జోన్ తెలుసుకోండి. వచ్చారు కదా మీతో అని చెప్పి మిస్బిహేవ్ చేయొద్దు. మంచిగా మాట్లాడండి, బీ జెంటిల్. ఎస్, ఇప్పుడు బిహేవియర్ గురించి మాట్లాడదాం. చాలామంది కళ్ళు మీకు అర్థమవుతుంది కదా, పైకి కిందకి రొటేట్ చేస్తుంటారు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. అమ్మాయికి మీరు ఒక డీసెంట్ ఫెలో అని తెలియాలి. నిజంగానే మీకు ఈ అమ్మాయి ఇష్టం ఉంటే కనుక డెఫినెట్గా మెయింటైన్ యువర్ ఐ లైన్ బిట్వీన్ ఐస్ అండ్ ద లిప్స్. అంతకంటే కిందకి వెనక్కి, నో, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్.
ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి బయటకు వచ్చింది, మీరు చూపులతో రేపులు చేయొద్దు. గాట్ ఇట్? ఆల్సో బీ ఫనీ, బీ యూ, బీ క్యాజువల్. ఫనీ అని చెప్పి అమ్మాయి మీద సెటైర్ వేయడం, తన మీద కామెడీ చేయడం చేయొద్దు. మీ మీద కావాలంటే మీరు చేసుకోండి, కానీ మీరు ఒక బఫూన్లా కనిపిస్తారు, అది కూడా చేయొద్దు. జోక్స్ అనే వాటికి ఒక లిమిట్ ఉంటుంది. డోంట్ అంటే స్ట్రింగులు తెగేదాకా జోక్స్ చేయొద్దు. దాట్ ఈస్ ఆల్సో హ్యూజ్ టర్న్ ఆఫ్. పుల్ అ చైర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ డిన్నర్ డేట్. డెఫినెట్గా అమ్మాయికి చాలా అంటే మీరు షివల్రస్గా ఉండాలన్నమాట. పుల్ హర్ చైర్, ఆస్క్ హర్ టు సిట్, మేక్ అ ఫీల్ కంఫర్టబుల్. తనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేయండి. అండ్ యూ కెన్ ఆల్సో స్ప్లిట్ ద బిల్, సో డోంట్ వరీ అబౌట్ ద బిల్ ఇష్యూ. చాలామంది ఏంటంటే అయ్యో ఇప్పుడు ఎంత బిల్ అవుతుందో అని టెన్షన్లో డేట్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతారు. నిజంగానే మీకు బడ్జెట్ ఏది ఉంటే అది ఫ్రాంక్గా చెప్పండి, ఇది నా బడ్జెట్ రా, ఇలా చేద్దాం, క్యాన్ వీ స్ప్లిట్ ద బిల్, ఇలాంటి బోల్డ్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. లేదు ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ అండ్ ఈ మాత్రం ఖర్చు పెట్టగలను ఈ అమ్మాయి కోసం, ఒక మంచి డేట్ కోసం, ఒక గుడ్ టైం కోసం అండ్ నా ఫ్యూచర్ కోసం అనుకుంటే కనుక డెఫినెట్లీ టేక్ ద బిల్ అండ్ పే ఇట్. కొంచెం నొప్పి ఉంటుంది బట్ కట్టాలి, తప్పదు. ఓకే, బిహేవియర్ సంగతి అయిపోయింది కాబట్టి వన్ లాస్ట్ థింగ్ విచ్ ఐ ఫర్గాట్ ఈజ్ పర్ఫ్యూమ్. యూజ్ అ గుడ్ పర్ఫ్యూమ్ అండ్ డియోడ్రెంట్. డియోడ్రెంట్ వాడితే పర్ఫ్యూమ్ వాడవసరం లేదు, పర్ఫ్యూమ్ వాడితే డియోడ్రెంట్ వాడవసరం లేదు, కాదు. డియోడ్రెంట్ కూడా వాడాలి విచ్ కంట్రోల్స్ బాడీ ఓడర్. అండ్ దెన్ టు స్మెల్ గుడ్ యూ నీడ్ టు యూజ్ అ కలోన్. యూజ్ అ మ్యాస్కులిన్ కలోన్, దట్ ఈస్ మై ప్రిఫరెన్స్. అండ్ అమ్మాయిలకి మ్యాస్కులిన్ స్మెల్ ఏదైతే ఉందో చాలా నచ్చుతుంది. లైక్ వీ లైక్ లేడీస్ పర్ఫ్యూమ్ విచ్ ఇస్ ఫ్రూటీ అండ్ జ్యూసీ. అమ్మాయిలకి మ్యాస్కులిన్ పర్ఫ్యూమ్స్ చాలా నచ్చుతాయి. డోంట్ ఫర్గెట్ టు స్ప్రే అ పర్ఫ్యూమ్. ఒకవేళ పర్ఫ్యూమ్ ఎలా స్ప్రే చేసుకోవాలి, ఎక్కడ స్ప్రే చేసుకోవాలి, చాలామంది బట్టల మీద తెగొట్టేసుకుంటుంటారు. నో, పల్స్ పాయింట్స్, దీని గురించి కూడా పర్ఫ్యూమ్స్ అనే వీడియో చేశాను, అది వెళ్ళి చూడండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ మై వీడియోస్. ఇఫ్ యూ ఆర్ లైకింగ్ మై కాంటెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See ya from the Prince Way. Happy Valentine's Day.